అటవీ హక్కుల చట్టం కింద అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుట్టాయిగూడెం మండలం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఏపీ గిరిజన సంఘ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. విధులకు హాజరు కాకుండా ఉద్యోగులను అడ్డుకున్నారు. ఏజెన్సీలో పోడు కొట్టుకుంటున్న భూములు 50,000 ఎకరాలు ఉన్నాయని, 20,000 ఎకరాలకే అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు ఇచ్చారని, మిగిలిన 30,000 ఎకరాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మంతెన సీతారాం, తెల్లం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 30 ఏళ్ల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని భద్రాచలం ఎంపీ మిడియం బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూమి మీద గిరిజనులు గత 30 సంవత్సరాల నుంచి సాగులో ఉన్నారు. వారికి ఇప్పటిదాకా సుమారుగా 20,000 ఎకరాలు మాత్రమే పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పట్టాలు ఇచ్చిన భూమిలో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఈ పట్టాలు చల్లవని, దీంట్లో డిఎఫ్ఓ సంతకం లేదని, అంచేత మీరు ఈ భూమిని సాగు చేయొద్దని చెప్పేసి వాళ్ళు గిరిజనుల్ని బెదిరిస్తూ ఉన్నారు. ఆ కారణంగా పట్టాలు ఇచ్చిన వాటికి కానీ, పట్టాలు ఇవ్వాల్సిన వాటికి కానీ ఈ భూమి మీద చట్ట ప్రకారంగా సంపూర్ణమైన హక్కు సాధించేదానికోసం చేస్తున్నాం. ఉమ్మడి హక్కులకు సంబంధించినటువంటి రోడ్లు, మంచినీళ్ళు, ఆసుపత్రులు, స్కూళ్ళు ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి అవి కానీ, బిఎస్ఎస్ భూముల మీద పట్టాలు కానీ ఇవి కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటి కూడా పరిశీలన చేసి సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా రెండోసారి ఫస్ట్ రోడ్ మ్యాప్ అయిపోయిన తర్వాత జియో నెంబర్ 355 ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా పంచాయతీకి అంతా ఒకటే గ్రామసభ ఎఫ్ఆర్సీ కమిటీ కాకుండా 25 కుటుంబాలు ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామసభ ఎఫ్ఆర్సీ కమిటీ వేయాలనేటువంటిది ఆ జియోను కూడా అమలుపరిచి దరఖాస్తు చేసిన ప్రతి గిరిజనుడికి భూమి రావాలని, బిఎస్ఎస్ల మీద పెట్టినటువంటి దరఖాస్తు మీద ఉమ్మడి పట్టాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి మేము ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. దీన్ని ఇంతకుముందు హామీలు ఇచ్చినటువంటి పీఓలు కూడా ఆ హామీలు నెరవేరలేదు. ఈ పీఓ గారు మరి కొత్తగా వచ్చారు, వీరి దృష్టికి కూడా వీటిని తీసుకెళ్తారు. జంగారెడ్డిగూడెంలో బీజేపీ నుంచి సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గున్నాథరావు కండువాలు వేసి ఆహ్వానించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మండల బీజేపీ అధ్యక్షులు కుడుపూడి వెంకటేశ్వరరావు నాయకత్వంలో 50 మంది మహిళలు, 50 మంది పురుషులు కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, కార్యదర్శి పిపిఎన్ చంద్రరావు, మాజీ ఎంపీపీ కొండపల్లి కేశబాబు, మండల కార్యదర్శి కొంచాడ రాజేంద్ర ప్రసాద్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గౌతు సత్యేంద్ర, మండల అధ్యక్షులు వామిశెట్టి నాగేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్ ఎర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై ఆ పార్టీలోకి వచ్చినట్లు బీజేపీకి చెందిన కార్యకర్తలు తెలియజేశారు. దేశంలోని ప్రతి పేదవానికి ఆహార భద్రత ప్రభుత్వం బాధ్యతని, పేద, బడుగు, బలహీన, దళిత వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉంటుందని పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గున్నాథరావు సిటీ న్యూస్తో తెలిపారు. మండల టీం మొత్తం చేరటం జరిగిందండి. మరి ఈరోజు గ్రామాల వారీగా శ్రీనివాసపురం, అలాగే జంగారెడ్డిగూడెం టౌను, అలాగే 16వ వార్డు మరి అభ్యర్థులు మరి చేర్పించడం కూడా అయిందండి బీజేపీ కార్యకర్తల వారు. మరి ఎందుకంటే ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ కార్యకర్త ఉంటాడు, ఎక్కడ స్పందిస్తే అక్కడ కార్యకర్త పుడతాడు. ఎందుకంటే గత 13 సంవత్సరాల నుంచి బీజేపీలో ప్రత్యేకమైన సేవ చేసి కనీసం ఒక కార్యకర్త కూడా వర్క్ చేసుకోలేనంటే దౌర్భాగ్యం మరి భారతీయ జనతా పార్టీలో నాకు కలిగినందుకు మనస్పంద వచ్చి మన లోకల్లో ఎవరైతే నాయకులు మనం పనిచేస్తున్నారో అలాగే జట్టి గురునాథం గారు ఎన్నో కార్యక్రమాల్లో ఆయన చూస్తాం జరిగింది. అడుగుదామంటే బీజేపీలో ఉంటున్నాం, అడగకూడదు అన్న అదొక సమస్య అడ్డొచ్చేది. అదే సార్ ఆర్గనైజింగ్లో మనం చేరితే మనం ఏ పనైనా ఒక్క కార్యకర్తకైనా మనం పని చేయించుకోవచ్చు అనే భావంతో భారతీయ జనతా పార్టీ వదిలేసి మండల టీంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డి నగర పంచాయతీ కమిషనర్ నటరాజ్ తెలియజేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. వీధుల్లోనూ రోడ్ల పక్కన మల విసర్జన చేయరాదని సూచించారు. నిల్వ ఉన్న తినుబండారాలను తినకూడదని చెప్పారు. కుళాయిల్లో మురికి నీరు లేక కలుషిత నీరు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని సిటీ న్యూస్తో అన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో నివసిస్తున్న ప్రజలకి నగర పంచాయతీ వారి విజ్ఞప్తి ఏమిటంటే, ఇప్పుడు అకాల వర్షాలు పడటం వలన వివిధ రకాలైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలి. తర్వాత నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకుండా వేడివేడి ఆహార పదార్థాలు భుజించాలి.
తర్వాత కుళ్ళిన మాంసం, చేపలు అలాంటివి తినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల కానీ తర్వాత మీ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో కానీ నీరు నిల్వ లేకుండా దోమలు దరిచేరకుండా చూసుకునే బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత అలాగే రోడ్ల పక్కనను తర్వాత ఎక్కడ పడితే అక్కడ బహిరంగంగా మల విసర్జన చేయటం వలన దాని వలన చాలా అంటురోగాలు ప్రబలే అవకాశం ఉన్నందువలన మీరు దాని మీద శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మీకు ఏదైనా అంటురోగాలు కానీ తర్వాత ఏదైనా వాంతులు విరోచనాలు కానీ లేకపోతే వేరేగా మీకు నలతగా ఉన్నా లేకపోతే ఏ విధమైన అనారోగ్యంగా ఉన్నా సరే మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ గారిని కానీ లేకపోతే ప్రైవేట్ డాక్టర్ గారిని సంప్రదించండి. తర్వాత అలాగే మీరు చెదారాలు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మున్సిపల్ వాహనం వచ్చినప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత మీరు ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి తర్వాత ఈ వాటర్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అవి అమ్మకుండా ఉండటానికి వాళ్ళకు కూడా యజమానులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తర్వాత ఈ మాంస దుకాణదారులు తర్వాత ఈ చేపలు అమ్మేవాళ్ళు కూడా నిల్వ ఉన్నవి అమ్మకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటానికి నేను ప్రయత్నం చేస్తాను. తర్వాత ఈ పబ్లిక్ మాత్రం ఏ విధమైన మీకు ఇల్లు పడిపోద్ది కానీ లేకపోతే ఇల్లు గోడలు బీటలు అన్నా కూడా ఇమీడియట్లీగా ఖాళీ చేసి వేరే ప్రదేశానికి వెళ్లాల్సిందిగా నేను ఇందు మూలంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైతులకు సంబంధించి అన్ని రకాల ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు డిపో మేనేజర్ దొడ్డ నరసింహం తెలిపారు. యూరియా, సూపర్, పొటాష్, అమోనియా 20-20-013, 28-28, 14-35-14, DAP 9-10-26-26 వంటి రకాలు మొత్తం 9 జంగారెడ్డిలో ఉన్న మార్కెట్ యార్డ్ నందు రైతుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలియజేశారు. 50 కేజీల యూరియా 283 రూపాయలకు, సూపర్ 350 రూపాయలకు, పొటాష్ 840 రూపాయలకు, అమోనియా 640 రూపాయలకు, 20-20-013 870 రూపాయలకు, DAP 1181 రూపాయలకు, 10-26-26 1100 రూపాయలకు, 28-28 1200 రూపాయలకు, 14-35-14 రకం 1200 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రైతుల అవసరం మేరకు ఎరువులు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు, ఎరువులకు అదనంగా రైతుల నుంచి సొమ్ములు వసూలు చేయడం లేదని, నీతి నిజాయితీతో కేవలం తనకు వచ్చే నెలసరి జీతంతో జీవనం సాగిస్తున్నట్లు దొడ్డ నరసింహం సిటీ న్యూస్తో తెలిపారు. నేను DCMS జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్గా పనిచేస్తున్నాను. మా ఆఫీసు ఏలూరు హెడ్ ఆఫీసు మాది DCMSది. అలాగే మార్కెట్ యార్డ్లో మా ఎరువుగూడెంలో ప్రతి ఒక్కరూ కూడా మా దగ్గర ఉన్న సరుకులు యూరియా ఉంది, సూపర్ ఉంది, పొటాష్ ఉంది, అమోనియా ఉంది, 20-20, 28-28, 14-35-14. అలాగే ఈ ఖరీఫ్ సీజన్లో వరి విత్తనాలు 1001, PL 1010, స్వర్ణ కూడా అమ్మే ఉన్నాం. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మా DCMS మార్కెట్ యార్డ్లో ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని ప్రతి ఒక్క రైతు సోదరులకి మేము విజ్ఞప్తి చేయుచున్నాము. అలాగే మేము ఎన్నో రకాలుగా వ్యాపారాలు చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా రైతులు మా యొక్క DCMSను ఉపయోగించుకున్నందుకు అలాగే మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మేము తక్కువ ధరలకి ఎరువులు విక్రయిస్తామని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మా DCMSలో ఎరువులు కొని మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడతారని రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేయుచున్నాము. యూరియా 48 టన్నులు, బస్తా రేటు 283 రూపాయలు, సూపర్ 22 టన్నులు, బస్తా ఒక రేటు 350 రూపాయలు, పొటాస్ 33 టన్నుల వరకు ఉంది, బస్తా రేటు 840 రూపాయలు, అమోనియా 17 టన్నుల వరకు ఉంది, బస్తా రేటు 640 రూపాయలు, 20-20-013 19 టన్నుల వరకు ఉంది, బస్తా 870 రూపాయలు, 28-28 3 టన్నుల వరకు ఉంది, బస్తా రేటు 12 రూపాయలు, 14-35-14 మా వద్ద 6 టన్నుల ఉంది, బస్తా రేటు 1200, DAP 36 టన్నుల వరకు ఉంది, బస్తా రేటు 1181 రూపాయి, 10-26-26 కాంప్లెక్స్ ప్రస్తుతం మా దగ్గర టన్నున్నర ఉంది, 1100 రూపాయలు బస్తా రేటు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మా DCMS వ్యాపారానికి అభివృద్ధికి తోడ్పడతారని రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేయుచున్నాను. జంగారెడ్డిగూడెంలో రంజాన్ దీక్షలు ప్రారంభించినట్లు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు MD ఉమర్ అలీ తెలియజేశారు. నెలవంక కనబడడంతో రంజాన్ ఉపవాసాలు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పట్టణంలోని మసీదు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరిస్తున్న నగర పంచాయతీ కమిషనర్ నటరాజుకు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ రోజు నుంచి కూడా ఉపవాస వ్రతాలు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి రాత్రిపూట మసీదులో ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేయడానికి కూడా మరి యూపీ నుంచి హాఫీజ్ గారు వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే మరి ఈ నెల రోజులు కూడా మరి జంగారెడ్డిగూడెంలోని బిలాల్ మస్జిద్ వద్ద, అలాగే మస్జిదే ఖూబా వద్ద కూడా, పాత బస్టాండ్లో గల మస్జిదే ఖూబా వద్ద కూడా, ఈ 2 చోట్ల కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె మహంతి గారి వారి ఆదేశాల మేరకు మరి జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కమిషనర్ నటరాజు గారికి మరి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. 2 మసీదుల వద్ద కూడా ప్రతిరోజు ఈ రంజాన్ నెల పూర్తయ్యే వరకు కూడా శుభ్రపరిచి, అక్కడ చెత్తదన్నీ కూడా శుభ్రపరిచి, అలాగే బ్లీచింగ్ పౌడర్ చెల్లించి, తర్వాత డ్రైనేజ్ ఇవన్నీ కూడా తీపించి త్రాగునీటి మంచి సదుపాయం కూడా కల్పించవలసిందిగా వినతి పత్రం సమర్పించగా వెంటనే కమిషనర్ గారు స్పందించి ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాలు 2 మసీదుల కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా నేను మరి ఉదయం ఈ రోజు నుంచి సైరీ 4:20 జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం జోహర్ నమాజు, అసర్ నమాజు, మగరీబ్ నమాజు కూడా, తర్వాత ఇషా నమాజు కూడా జరుగుతుంది. తర్వాత మగరీబ్ నమాజు 6:50 ఇఫ్తార్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ టైమింగ్స్ అన్నీ కూడా అక్కడ మసీద్ బోర్డు దగ్గర ఉంచడం జరుగుతుంది. అలాగే ప్రతి వార్తాపత్రికలో కూడా మనకి సైరీ ఇఫ్తార్ టైంలు కూడా అక్కడ ప్రకటించడం అన్ని దినపత్రికలు కూడా జరుగుతుంది. కావున ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క సైరీ ఇఫ్తార్ సమయాన్ని గుర్తించి దాని ప్రకారం ఈ రంజాను నెల యొక్క ఉపవాసాలు మొత్తం అందరూ కూడా ఉండి మరి అల్లాహకు ప్రీతిపాత్రులు కావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. జంగారెడ్డిగూడెంలోని పోలవరం వ్యవసాయ యార్డు సెక్రటరీగా షేక్ మస్తాన్ వలీ నియమితులయ్యారు. గోపాలపురం సెక్రటరీగా పనిచేసిన మస్తాన్ వలీ బదిలీపై వచ్చారు. మార్కెట్ కమిటీకి తన వంతు కృషి చేస్తానని, 1,65,00,000 రూపాయల ఆదాయం వచ్చేలా టార్గెట్ పెట్టుకున్నట్లు ఆ దిశగా పనిచేస్తానని మస్తాన్ వలీ తెలిపారు. రైతులకు, వర్తకులకు మెరుగైన సేవలు అందిస్తానని ఆమె సిటీ న్యూస్కు తెలిపారు. నేను గోపాలపురం మార్కెట్ కమిటీలో పనిచేసేదానండి. అక్కడి నుంచి ప్రమోషన్ మీద జంగారెడ్డిగూడెం మార్కెట్ కమిటీకి వచ్చాను. ఏంటంటే ఇక్కడ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేసే లక్ష్యంగా భావిస్తున్నాను నేను. ఇంతవరకు ఈ కమిటీదేమో 1,65,00,000 టార్గెట్ ఇచ్చారండి. అదేంటే ఇక్కడేమో 3 చెక్ పోస్టులు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం. స్టాఫ్ కూడా అండి ఫుల్గా ఉన్నారు. మాకు 2 సూపర్వైజర్లు, 1 ఎల్డీసీ, 15 మంది సెక్యూరిటీ గార్డులు అవుట్సోర్సింగ్. మాకు ఇక్కడేమోనండి మార్కెట్ యార్డ్లో ఇది ఫంక్షనింగ్ మార్కెట్ యార్డు. సోమవారం లక్షవారం పశువులు, తర్వాత శనివారం ఏమో ఆరటి అవుతుందండి మార్కెట్ యార్డ్లో. మా యొక్క సేవలు అందిస్తామండి కమిటీ తరపున. తర్వాత ఇక్కడ మార్కెట్ కమిటీని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా భావిస్తాం.